హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసేసుకోండి. ఇక ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే వల్లి నిజస్వరూపాన్ని తెలుసుకున్న భద్రావతి వల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది. ఇక భద్రావతి అయితే విశ్వాన్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలి అని సేనాపతితో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అక్కడికి రేవతి వచ్చి, ఏంటి వదినా, ఇంకా మన విశ్వగాన్ని బయటికి తీసుకొచ్చే ప్లాన్ వర్కౌట్ అవ్వలేదా అంటూ ఇక రేవతి అయితే ఏడ్చుకుంటూ ఇక భద్రావతిని అడుగుతూ ఉంటుంది. మేము కూడా అదే పనిలో ఉన్నాము రేవతి అంటూ ఇక భద్రావతి అయితే రేవతితో అంటుంది. ఇక రేవతి అయితే నా కొడుకు అక్కడ ఎలా ఉన్నాడో ఏంటో, ఏం తింటున్నాడో ఏమో అంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు భద్రావతి అయితే ఎందుకు అలా బాధపడుతున్నావు రేవతి అంటూ ఇక అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో రేవతి అయితే బాధ ఉండక్క ఏముంటుంది వదిన, వాడు ఎలా ఉంటున్నాడో ఏం తింటున్నాడో అని అంటూ ఇక రేవతి బాధపడుతుంది. అలా బాధపడే బదులు నీ ముద్దుల కూతురు ప్రేమతో మాట్లాడి వాడిని బయటికి తీసుకురమ్మని అడగవచ్చుగా. ఇక దానివల్ల తప్ప మా వల్ల ఈ పని అయ్యేటట్టు లేదు అంటూ ఇక భద్రావతి అయితే రేవతితో అంటూ ఉంటుంది. రేవతి అయితే అడుగుతాను, నా కూతుర్ని నేను అడుగుతాను, కాదు కూడదు అంటే దాని కాళ్ళు కూడా మొక్కుతాను అని ఇక అక్కడి నుంచి వెళ్తుంది. అక్కడ ప్రేమ నర్మద వాకిట్లో కల్లాపి చల్లుతూ ముగ్గులు వేస్తూ ఉంటారు. ఇక రేవతిని చూసి ఇక ప్రేమ అయితే అమ్మ అంటూ దగ్గరికి వచ్చి హక్ చేసుకుంటుంది. ఇక రేవతి అయితే ఇంకా ప్రేమతో ఇలా అంటూ ఉంటుంది, ప్రేమ, మన అన్నయ్యని బయటికి తీసుకురావడానికి నువ్వేమైనా హెల్ప్ చేయొచ్చుగా అంటూ ఇక రేవతి అయితే ప్రేమని అడుగుతూ ఉంటుంది. దాంతో ప్రేమ అయితే వాడు తీసిన గొయ్యిలో వాడే పడ్డాడమ్మా, నీ కూతురి జీవితం అయితే ఇలానే ఊరుకునేదానివా, వాడు తీసిన గొయ్యిలో వాడే పడ్డాడు, నేను వానికి ఏమీ హెల్ప్ చేయలేను, నువ్వు నన్ను అడగకు, నువ్వు అడిగినా అంతే అడగకున్నా అంతే, నేను మాత్రం వాని జైలు విషయంలో వాని బెయిల్ విషయంలో మాత్రం నేను అస్సలు సహాయం చేయను అంటూ ప్రేమ అయితే అంటూ ఉంటుంది. ఇక దాంతో రేవతి అయితే వాడు ఎంత కాదు అనుకున్నా నీ తోడబుట్టిన వాడు అంటూ అనగానే ప్రేమ అయితే నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం మాత్రం ఇదే అమ్మ అంటూ ఉంటుంది. ఇక దాంతో భద్రావతికి కోపం వచ్చి అక్కడికి వచ్చి ప్రేమ చెంప పగలగొడుతుంది. నీకేమయ్యిందే, ఆ ధీరజ్ గాడు నీకేదో మందు పెట్టాడు, ఆ రామరాజు గాడు నా చెల్లికి పెట్టినట్టుగానే ఈ ధీరజ్ గాడు నీకు మందు పెట్టాడు అంటూ ఇక భద్రావతి అయితే ప్రేమపై చాలా కోప్పడుతూ ఉంటుంది. ఇక దాంతో ధీరజ్ అక్కడికి క్లాప్స్ కొట్టుకుంటూ వచ్చి భద్రావతికి వార్నింగ్ ఇస్తాడు. ఇక నీ వల్ల కాదు ఆ విశ్వగాడిని బయటికి తీసుకురావడం, కానీ నేను చెప్పినట్టు చేస్తే నేను ఆ విశ్వగాడిని 10 నిమిషాలలో బయటికి తీసుకొస్తా అని అంటాడు. అప్పుడు దాంతో భద్రావతి అయితే ఏంటి, నేను ఏం చెప్పినా చేస్తాను అంటూ ఇక ధీరజ్తో అంటూ ఉంటుంది. ఇక దాంతో ధీరజ్ అయితే అక్కడ కల్లాపి చల్లడానికి పెట్టిన బకెట్లో నీళ్లు తీసుకొని వచ్చి ఇక వాళ్ళ నాన్నగారిని పిలిచి నాన్న నాన్న అనగానే రామరాజు అక్కడికి వస్తాడు. ఇక ఆ నీళ్లతో మా నాన్న కాళ్ళు కడిగి ఆ నీళ్లు నీ నెత్తి మీద చల్లుకుంటే నేను ఆ విశ్వగాడిని 10 నిమిషాలలో బయటికి తీసుకొస్తా అని అంటాడు. ఇక దాంతో భద్రావతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంట్రా, నేను మీ నాన్న కాళ్ళు కడిగి ఆ నీళ్లు మా నెత్తి మీద చల్లుకోవాలనా, చావనైనా చేస్తాను కానీ ఆ పని మాత్రం చేయను, నా తల తీసి పక్కకైనా పెడతాను కానీ నేను ఆ పని చేయను, మీరు కాకపోతే మీ తాత, లేకపోతే నా ఆస్తిని అంతా అమ్మి పెడతాను అంటూ ఇక భద్రావతి అయితే ధీరజ్ గానికి ఎదురు సమాధానం చెబుతూ ఉంటుంది. ఇక దాంతో ధీరజ్ అయితే సరే చూద్దామంటూ నవ్వుతూ ఇక లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా భద్రావతి అయితే జైల్లో ఉన్న విశ్వగాడి దగ్గరికి వెళ్ళి ఇక మాట్లాడదామని బయలుదేరుతూ ఉంటుంది. ఇక దాంతో భద్రావతి సేనాపతి ఇద్దరు కలిసి విశ్వ దగ్గరికి వెళ్తారు. ఇక విశ్వ అయితే ఇక వల్లి గురించి తన నిజస్వరూపాన్ని చెబుతాడు. ఇక భద్రావతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, ఆ వల్లి అంత పని చేసిందిరా, నువ్వు ఇన్ని రోజులు నాకు ఎందుకు ఇది ఆ వల్లి సంగతి చెప్పలేదు అంటూ విశ్వపై కోప్పడుతుంది. దాంతో విశ్వ అయితే ఏమో నాకు హెల్ప్ చేస్తుందిగా అంటూ ఇక నేను మీతో చెప్పలేదు అత్తయ్య, కానీ దీని అంతటికీ కారణం మాత్రం వల్లీనే అంటూ ఇక వల్లి యొక్క నిజస్వరూపాన్ని విశ్వ అయితే భద్రావతికి సేనాపతికి చెప్తాడు. ఇక దాంతో భద్రావతి అయితే
అగ్నిపర్వతం రగిలినట్టు రగులుతూ ఇక వల్లి దగ్గరికి వస్తుంది. దాంతో భద్రావతి అయితే వల్లి నీవు ఇంత పని చేస్తావా అంటూ ఇక వల్లి చెంప పగలగొడుతుంది. దాంతో వల్లి అయితే ఏంటి అత్తయ్య ఏం జరిగింది, నన్ను ఎందుకు కొడుతున్నావా అని అడగడంతో ఇక భద్రావతి అయితే నీ నిజస్వరూపం అంతా బయటపడింది, ఇక నువ్వు యాక్షన్ చేయవలసిన అవసరం ఏమీ లేదు, నాకు విశ్వగాడు అంతా చెప్పాడు అంటూ ఇక భద్రావతి అయితే వల్లితో అంటూ ఉంటుంది. ఇక వల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంట్రా నాయన, ఒక బాంబు తర్వాతకి ఒక బాంబు నాపై ఇలా పేల్చుతున్నారు, ఇక నా నిజస్వరూపం భద్రావతికి కూడా తెలిసిపోయింది, ఇక నా పరిస్థితి ఏంటో అంటూ ఇక వల్లి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇంకా భద్రావతి అయితే కోపంతో ఇక వల్లికి ఇక నీకు వేరే ఆప్షన్ లేదు వల్లి, ఇక నువ్వు నాకు హెల్ప్ చేయవలసిందే, ఆ విశ్వగాడి బయటికి తీసుకొచ్చే విషయంలో నువ్వు నాకు హెల్ప్ చేయవలసిందే, లేకపోతే నీ నిజస్వరూపాన్ని మీ ఇంట్లో వాళ్ళ ముందు బయట పెడతాను అంటూ ఇక భద్రావతి అయితే వల్లికి వార్నింగ్ ఇస్తుంది. ఇక దాంతో వల్లి అయితే ఒక్కసారిగా స్టన్ అవుతుంది. ఏంట్రా దేవుడా నా పరిస్థితి, ముందు గొయ్యి వెనుక నొయ్యిలా అన్నట్టు ఉంది, ఇక నేనేం చేయాలి, ఇక ఆ విశ్వగాడికి హెల్ప్ చేస్తే మా ఇంట్లో వాళ్ళు నన్ను ఇంట్లో కూడా ఉండనియరు, మన ఇంటి ఆడపిల్లకు అంత అన్యాయం చేసిన వాడికి నువ్వు హెల్ప్ చేస్తావా అంటూ ఇక నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొడతారు, ఒకవేళ నేను అలా చేయకపోతే ఈ భద్రావతి నన్ను నిజస్వరూపాన్ని బయటపెట్టి ఇక నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేలా చేస్తుంది, ఇక నేనేం చేయాలి అంటూ ఇక వల్లి అయితే తనలో తానే బాధపడుతూ ఉంటుంది. ఇక భద్రావతి అయితే మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఎలాగైనా ఒప్పించి ఆ కేసు విత్డ్రా చేసుకోమని చెప్పు, లేకపోతే నీ నిజస్వరూపాన్ని బయట పెడతాను అంటూ ఇక భద్రావతి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది వల్లి. ఇక వల్లి భద్రావతి మాట్లాడుకున్న మాటలు అన్నీ చాటుగా విన్న రామరాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు. మా వల్లి ఏంటి ఇలా చేయడం ఏంటి అంటూ ఇక రామరాజు అయితే షాక్ అవుతాడు. ఇక వల్లి గురించి నిజం తెలుసుకున్న రామరాజు ఏం చేయనున్నాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.